ఇవన్నీ మేము అనుకుంటున్నాయి కాదు ఎమ్మెల్యే గారు, ఇవన్నీ జనం నుంచి మేము వింటున్నాయి. మీరు చేస్తున్న పనులు కళ్ళకు కొట్టొచ్చినట్టుగా వ్యాపారస్తులని, రియల్ ఎస్టేట్ వాళ్ళని, ప్రతి ఒక్కరిని మీరు ఏ విధంగా వేధిస్తున్నారో అన్నీ 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 ఖచ్చితంగా ఇవన్నీ ఏ టైం వచ్చినప్పుడు ఇవన్నీ మీకే, మీరేం చేశారని మీరు చక్కగా రియలైజ్ చేసుకునే రోజు ప్రశాంతంగా మీకు తెస్తాయి. మేమేదో మిమ్మల్ని అనాలనో అదేం కాదు, కానీ జనమేం మాట్లాడుకుంటున్నారు కాబట్టి జనం సమస్యలు మీరు పట్టించుకుంటే కదా. ఎందుకంటే దీని మీద బిజీగా ఉన్నారు, ఇటు మీదే బిజీగా ఉన్నారు. ఇల్లంట సుపరిపాలన అంటది. నేను చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సుపరిపాలన అనరు, దీన్ని సుపారిపాలన అంటారు. రెడ్ బుక్ పాలన. ఎవడి మీద కేసు పెట్టాలంటే కేసు పెట్టాలి, ఎత్తుకు రావాలంటే ఎత్తుకు రావాలి, లోన్ వేయాలంటే స్టేషన్ లోపల వేయాలి, కొట్టాలి, జైళ్ళకు పంపించాలి, అరెస్టులు చేయాలి, అక్రమ కేసులు పెట్టాలి. ఇదంట సుపరిపాలన ఇల్లది. తెలుసులే జనానికి, మీరు సుపరిపాలన చెప్పినా చెప్పకపోయినా జనం చెప్తారులేండి. జనానికి ఒక స్పష్టత ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. ఈ విషయాలు ఇంకా చెప్పే కన్నా ఇంకా చాలా ఉన్నాయి, విత్ ఎవిడెన్స్ మాట్లాడుకోవచ్చు. ఆఖరికి ఎంతవరకు వచ్చిందంటే ఎడ్లపాడులో, మన వంకాయలపాడులో మన గురుకుల పాఠశాల నుంచి 35 మంది పిల్లలు గోడలు దూకి వెళ్ళిపోయారు. ఆ టార్చర్ భరించలేక, ఫుడ్ సరిగా లేక, ఫెసిలిటీస్ సరిగా లేక ఎన్ని పేపర్లలో ఆర్టికల్స్ వచ్చాయో. అది ఎమ్మెల్యే పాలన అట్టుంది. రైతులు, పొగాకు రైతులు ఏ రోజున్న రోడ్ ఎక్కారా? జగనన్న హయాంలో ఎక్కారా? ఆ సంగతి చెప్పమనండి, అసలు వాళ్ళకి ఏం చేస్తారో, ఏం న్యాయం చేస్తారో చేయమని. రైతుల ఆత్మహత్యలు జరిగినాయి మన నియోజకవర్గంలో, కనీసం ఆలకించాడా, పలకరించాడా ఆ కుటుంబాలని? అవి పట్టవు. ఎందుకంటే అవన్నీ మంచి పనులు, అవి జనానికి మంచి చేయకూడదు. దురాలోచనలు, అక్రమ ఆలోచనలు, అక్రమ పనులు, అవినీతి, పొద్దున్న లేస్తే ఎక్కడ డబ్బులు వస్తాయి ఏంటనే దాని మీద తప్పితే ఎవడి మీద కేసు పెట్టాలి, ఎక్కడ డబ్బులు వస్తాయి, ఈ రెండే, ఇంకోటి లేదు.